హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ లెగ్ పీస్తో గోంగూర కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఇలా లెగ్ పీస్ని తీసుకోవాలండి. ఇలా కట్ చేయించుకోవాలి. కట్ చేసి ఇలాగా పెట్టుకోవాలి. వీటిని లెమన్ అండ్ సాల్ట్ వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. దానివల్ల నీచు వాసన రాకుండా ఉంటుందండి. అది ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా ఇవన్నిటిని వేసి వాటిని బాగా పట్టేలా కలిపి కొంతసేపు పక్కన పెట్టాలండి. ఇలా పక్కన పెట్టడం వల్ల ఈ కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టి బాగా స్మూత్గాను టేస్టీగాను ఉంటాయి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని బాండీలో వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. గోంగూర బాగా మగ్గేంత వరకు కొంచెం కలుపుకుంటూ దాంట్లో వాటర్ పోయేంత వరకు ఉంచుకొని ఇలా బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. బాగా చల్లారి పెట్టుకుని ఆ చల్లారి పెట్టుకున్న గోంగూరని ఒక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒక బాండీ పెట్టుకుని దాంట్లో మనకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ అంతటిని ఈ ఆయిల్లో ఒకదానికొకటి వేసుకుని మరీ క్రిస్పీగా కాకుండా వేయించుకోవాలండి. ఒక సైడ్ వేగిన తర్వాత మరో సైడ్కి కూడా తిప్పుకొని అవన్నిటిని బాగా వేయించుకోవాలి. చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కదండి. మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది, బాగా క్రిస్పీగా కాకుండా. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇదిగో ఇప్పుడైతే వాటన్నిటిని పక్కకు తీసుకుని పెట్టుకుంటున్నాను. తర్వాత ఆ వేయించిన ఆయిల్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే వీలైనంత సన్నగా తరుక్కోవాలండి. దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని అన్నిటిని బాగా వేయించాలి. ఇలా వేగుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకుని బాగా వేగిన తర్వాత దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని కూడా దాంట్లో వేసుకోవాలండి. అవన్నీ కూడా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికినిచ్చిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. కారం మనం అక్కడ చెక్ చేసుకుని అయితే వేసుకోవాలి. మ్యారినేట్ చేసినప్పుడు మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా దాంట్లో వేసుకుని అందులో కొద్దిగా ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ కూడా వేసుకుని ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని వీటన్నిటిని గ్రేవీ ఆ ముక్కలకి బాగా పట్టడానికి అన్నిటిని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. ముందుగా ఆల్రెడీ లెగ్ పీసులు ఫ్రై చేసుకున్నాము కాబట్టి టైం ఎక్కువేమీ పట్టదు. ఒక 5 మినిట్స్ బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని ఆ గరం మసాలా కూడా ఒక 2 మినిట్స్ కలుపుకుని ఉడకనిచ్చి సన్నగా తరిగిన కొత్తిమీరతో పైన చల్లుకుంటే కారంగా పుల్లగా ఉండే గోంగూర లెగ్ పీస్ కర్రీ రెడీ అయిపోతుందండి.